తప్పు జరిగినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. డిగ్నిటీ అనేది వేసుకునే బట్టల్లోనూ, తిరిగే కారుల్లోనూ రాదంటారు. అనుసరించే విధానంలోనే డిగ్నిటీ ఉంటుంది. ప్రజల ముందు ఒక మాట, నాలుగు గోడల మధ్య మరో మాట మాట్లాడితే డిగ్నిటీ ఉంటుందా? ఇవి ఇప్పుడు వైసీపీ అధినేతపై వస్తున్న కామెంట్లు. గుంటూరు జిల్లా రెట్టపల్ల గ్రామానికి జగన్ ఈ నెల 18న వెళ్లారు. అక్కడ ఎప్పుడో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ ప్రయాణం రాజకీయ ర్యాలీని, బల ప్రదర్శనను తలపించిందని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. మరోవైపు జగన్ ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద సింగయ్య అనే దళిత వైసీపీ కార్యకర్త నలిగి ప్రాణాలు పోయాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని A1గా, జగన్ను A2గా పేర్కొన్నారు. ఇప్పటికే రమణారెడ్డిని అరెస్టు చేశారు. ఇక మిగిలింది జగన్. ఆయన పరివారంలోని మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, PA వీరంతా ఇప్పుడు తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇతరుల సంగతి ఇలా ఉన్నా జగన్ దాఖలు సుదీర్ఘ పిటిషన్, ఆయన చేసిన వాదన ఆశ్చర్యంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. జగన్ వాదనలు ఇవే. ప్లస్ నేను ప్రయాణించిన కారు బరువు 3500 కిలోలు. నాతో పాటు మరో 7 వరకు కారులో ఉన్నారు. వీరి బరువు ఎంత లేదన్నా 500 కిలోలు ఉంటుంది. అంటే మొత్తంగా 4000 కిలోలు. ఇంత బరువుతో ఉన్న వాహనం సింగయ్యపై ఎక్కితే ఆయన తలకు చిన్నపాటి గాయాలే ఎందుకు అయ్యాయి? ఇది నిస్సందేహంగా నాపై మోసిన కుట్రపూరిత కేసు. SP సతీష్ కుమార్ ముందు అసలు తమ వాహనం కానీ, తమ కాన్వాయ్ కానీ ఈ కేసులో లేవని చెప్పారు. 4 రోజుల తర్వాత తామే తొక్కి చంపామని చెబుతున్నారు. ఆయనను విచారించాలి. ఇంతగా మాట మార్చేయడంపై మాకు